దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్న. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాలం ఇప్పటి వరకు మీ పనుల్లో ఎంతో ఆత్మీయతను, సంతోషమును మీరు కలిగి ఉన్నారని, ప్రభువు యొక్క నామంన మీరు అనేక విషయాలు తెలుసుకుంటున్నారని నమ్ముతూ మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా దేవా, నీ కొందనాలయ్యా. సమయంలో నీ దీనదాసుడని నేను ప్రభా, నీ ఎదుట, నీ బిడలి ఎదుట చేరి ఉన్నాను ప్రభా. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ లేఖనము ద్వారా అందించి బలపరిచి ఏదైన దాసుడి నన్ను నీ సిలువ చాటుని మరుగుపరిచి జ్ఞానముతో కూడిన, ఆత్మీయతో కూడిన, ఆలోచనతో కూడిన, ఆసక్తితో కూడిన మాటలను నీ వాక్యము ద్వారా అందించి మహింపదమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున, బాలుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం తోడుగా ఉండి అని రెండో రాకడపు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు తన క్రియలను నిన్న మరి ఆ పాఠము రెండో పాఠముగా ఉదయకాలం కూడా కొన్ని ఉదాహరణలు మనకు తెలియపరచాడు దేవుడు. ఈరోజు పాఠం ఆత్మకు లోబడుట. ఆత్మకు లోబడటం అంటే ఎలాగా? అసలు ఆత్మకు లోబడితే మనుషులకు ఏం కలిసి వస్తుంది? అసలు కలిసి వచ్చే అంశం ఏంటి? ఆత్మకు లోబడటం వల్ల మనుషులకు కలిసి వచ్చే అంశం ఏంటి? ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఈ ఆలోచన యావత్తు కూడా అనేక విషయాల్లో, అనేక సమయంలో మనము మరి ఆత్మ తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన క్రియలను మనకు అందిస్తున్నాడు. చదువుదాం వాక్య గ్రంథములో. కనుక విశ్వాసములే సూచకములే ఉన్నవి, సంఘమంతయు ఏకముగా ఉండి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశములు పొందవారై అవిశ్వాసులైనను లోపలకు వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. ప్రియులారు, ఇక్కడ చూసారండి, సంఘములో కొందరు అవిశ్వాసులు, అన్యులు కూడా అవిశ్వాసంతో వస్తారు. అవిశ్వాసం, క్రైస్తవులు కూడా అవిశ్వాసం కలిగిన వారు లేకపోలేదు. అయితే ఇక్కడ మన మాటలు విని వెర్రివారి వలె మాట్లాడుతున్నారా వీళ్ళు? క్రైస్తవులా? దేవుని ఎరిగిన వారా? అసలు దేవుని బిడ్డలైన వీళ్ళు బైబిల్ను, లేఖనముకు లోబడిన వారైనా అని మనల్ని చూసంట ఏంటి, అల్ప విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం లేకుండా ఉన్నవారంట మన మీద సనుగుడు మొదలు పెడతారు, అంటే మాట్లాడకుండా మొదలు పెడతారు. ఈ వచనం ఎక్కడుందంటే ప్రియులారా, 22వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. అయితే అందుకు ప్రవచించుచుండగా అవిశ్వాసైనను ఉపదేశం పొందనవాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపునని గ్రహించి అందరి వలన విమర్శింపబడు, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయుచు, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడే ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరొకడు బోధింపవలని ఉన్నాడు, మరొకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరొకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరొకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమ అభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. అంటే ఇక్కడ చూసారండి,
సంఘములోకి వచ్చిన వారు అనేకమైన తలంపులు కలిగి వస్తారు. కానీ సంఘానికి ఒక నియమం ఉంటుంది. సంఘాన్ని బోధించేవాడు, సంఘాన్ని బయలుపరిచేవాడు, సంఘానికి బోధించేవాడు, సంఘాన్ని నడిపించేవాడు ఎవరికి లోబడను? ఆత్మకు లోబడి మాట్లాడేవాడై ఉంటాడు. మనుషుల నిమిత్తం మానవ జన్మం అయినప్పటికీ ఇక్కడ ఎలాగుందంటే, ఒకటి లోక సంబంధాన్ని గమనిస్తూ ఆత్మకు లోబడి బోధించేవాడే ఉంటాడు సంఘానికి. అప్పుడు వీరందరూ వచ్చినా కానీ వారిని సమాధానపరచగలడు. ఎవరంటే ఆత్మకు లోబడి బోధకుడైతే ఉన్నాడో మీకు రావటం మంచిదే, మీరు మాట్లాడటం కూడా మంచిదే, కానీ ఇది అనుకూలమైన సమయము కాదు అని వారిని శాంతపరచటకు యాజకుడికి మాత్రమే అవకాశం. యాజకుడు లేకపోతే సంఘ పెద్ద మాత్రం దానిని మరి కొనసాగించవలసి వస్తుంది. సిఆర్గా ఎవరైతే ఉంటారో, అయితే సేవకుడిగా, అడ్మినిస్ట్రేటివ్ సేవకుడిగా, లేదా మరొక చిన్న సేవకుడిగా ఆ క్రమమును అప్పగించుకుని, ఆ క్రమం నేను చేస్తాను గురుగారు మీరు వెళ్ళరండి అని ఎవరైతే శిష్యరేఖం చేస్తున్నారో వీళ్ళు చేసే పనులు ఏంటంటే, అవతల వారికి ఇది సమయము కాదు, సమయం వచ్చినప్పుడు మీరు వినియోగించుకోండి, సమయముకు విలువగా కాపాడుకోండి, మీ విలువను మీరు పోగొట్టుకోవద్దని సదిరి చెప్పవలసిన అవసరం సంఘానికి, సంఘంలో ఉన్న నాయకులకి చాలా విలువ కాదు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు. సంఘములో ఎలా నడవాలో, సంఘములో బోధకుడు దేనికి లోబడాలో, దేనిని దాని యొక్క విధానం బట్టి మాట్లాడాలో, దానిని విధానం బట్టి మనుషులకు ఉపదేశించాలో అది సేవకుడికి బైబిల్ గ్రంథము, అలాగే గురువులైన వారు, సేవకులైన వారు, పండితులైన వారు ఇవన్నీ కూడా మనకి నేర్పించున్నారు. ఆనాడు మోషే దేవదేవుని ఎదుట అందుకున్న మాటలు, భూమి మీద ఒక ధర్మశాస్త్రం ఉంటే ఎలాగుంటుందో, అది దేవుడు సృష్టించేది ఏ రకంగా ఉంటుంది అన్నీ కూడా ఇది ఎన్నడూ కొట్టివేయబడదని ఆనాడు మోషే ద్వారా దేవుడు రచించాడు. అది ఎప్పుడు వరకు ఉంటుందంటే ప్రభు రెండో రాకడ వచ్చే వరకు కూడా ఆ ధర్మశాస్త్రం కొనసాగుతుంది. ధర్మశాస్త్రం యేసు ప్రభు బాలుడిగా వచ్చి ఆయన లోకానికి వచ్చి కొట్టివేయలేదు, ధర్మశాస్త్రం కొట్టివేయలేదు, కానీ దానిని మీరు నడిచే విధానం, దాన్ని అనుసరించే విధానం మరి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా తేడాగా ఉంది. మీరు నడిచే విధానం మోసే ధర్మశాస్త్రానికి లోబడితే, ఆ ధర్మశాస్త్రం లోబడి మీరు ప్రవర్తిస్తే నేను బోధించాల్సిన అవసరం లేదు. దానిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న పనులు ఇది ధర్మశాస్త్రానికి విరోధమని యేసు ప్రభు ప్రకటించాడు తప్ప మోసే ధర్మశాస్త్రం కొట్టి. మోసే ధర్మశాస్త్రమే చెప్పింది కదా. యేసు ప్రభు మానవుడు అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పుని మాట్లాడి ఆది కాండములో కానీ అనేక గ్రంథాల్లో బయలుపరిచిన పాత నిబంధన గ్రంథం ఎందుకు చెప్పాడు? యెషయా భక్తుడు లేకుండా మరి చూడండి ఎంత క్లియర్గా రాశాడు. 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఎందుకు రాశాడంటే, ఇక్కడ అంటే యేసు ప్రభు ఆనాడు మోషే కూడా లేఖనము ద్వారా బయలుపరిచాడు. అంటే మానవుల యొక్క పాపము నిమిత్తము దేవుని కుమారుడే బాలుడుగా రావాల్సి ఉంది, కానీ సమయం పడుతుందని చెప్పాడు. కాబట్టి ఈ సమయంకు ఎవరెవరిని నియమించుకున్నాడు దేవుడు అన్ని ఈ లేఖనాల్లో యేసుప్రభు రాకముందు యేసుప్రభుకి దారి సరళం చేయటకు బాప్తీసు ఇచ్చే యోహాను గారు లోకానికి వచ్చారు. ప్రభు యొక్క దారిని సరళం చేసి ఆయన ప్రభుకి అప్పగించినట్లుగా కనబడుతుంది. యోహాను గారు అన్నారు, బాప్తీసు ఇచ్చినప్పుడు కొందరు పండితులు ప్రశ్నించినప్పుడు, కొందరు బాప్తీసు తీసుకున్న వారు ప్రశ్నించినటువంటి, ఇదిగో నా వెనక్కి వచ్చేవారు ఆయన చెప్పులు కూడా మోయటకు నేను అర్హుడు కాను, అదిగో వస్తున్నాడు ఆయన చెప్పులు మోయటకు కూడా, ఆయన చెప్పులు అంటే ఆయన చెప్పుల యొక్క శబ్దం నేను వింటున్నాను, ఆయన చెప్పులు మోయటకు కూడా సరిపోడునని మరి యోహాను గారు తనకు తాను తగ్గించుకుని ప్రభు యొక్క మార్గమును సరళం చేశాడు. ఎప్పుడు సరైందంటే యేసు ప్రభుకి ఎప్పుడైతే వాక్యాన్ని అంటే బాప్తీసం ఇచ్చాడో అప్పుడు ఆయన పని ముగించబడింది. అప్పటి వరకు కూడా పండితులు, ధర్మశాస్త్రులు, నాయకులు, పెద్దలు అందరూ కూడా మరి పౌలు గారు అంటే యోహాను గారు యోహాను గారు వస్తున్నాడంటే భయపడేవారు. ఎందుకంటే అతల్లో పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ఆయన ప్రవరు, ఆయన యొక్క శక్తి కనబడింది. ఆయన మానవుల మధ్య బ్రతికిన వాడు కాదు, పరిశుద్ధాత్మదాత మరి పోషించబడిన వాడు. అతడు ఎలా ఉంటాడు? మనుషులకు భయపడతాడా? ప్రాణానికి కూడా భయపడలా. కాబట్టి గమనించండి, ఈ రోజును మీరు నేను ప్రార్థించే ప్రార్థన ఏ రీతిగా మనకుంది అంటే,
బాసుతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పేవాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోను దేవునితోనూ ఇక్కడేమన్నాడు చూడండి, తనతోనూ దేవునితో మాట్లాడకలవలసి. అతను మౌనంగా ఉంటూ అవకాశం మించిపోయినప్పుడు, అతను అవకాశం రానప్పుడు దేవునితోనూ తనతో మాట్లాడుకోవాలి. తనను తాను పరీక్షించుకుంటూ తనను తాను నిమ్మలపరుచుకుంటూ దేవదేవునితో మాట్లాడాలి. అప్పుడు దేవుడు దీనికంటే గొప్ప స్థాయిని, గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తాడు అనేది పౌలు గారు చెప్తున్న మాట. అవును, అవకాశం లేదు, భాషల మాటలకు వచ్చిన తలంపు మర్చిపోతానేమో, ఒకవేళ మరి అవకాశం దొరకట్లేదు అన్నప్పుడు దేవునితో మాట్లాడాలంట. నీకు నువ్వు మాట్లాడుకోవాలి, తర్వాత దేవునితో నిన్ను నువ్వు సరి చేసుకుని దేవునితో మాట్లాడమంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఓహో కంకుమాడ, కంగారు పడమోకు, అయితే దీనికంటే నీకు బలమైన సూచన నీకు ఇస్తాను, అప్పుడు దానికి ప్రజలు లోబడతారు. ఇప్పుడైతే ప్రజలు వింటారు, లోబడచ్చు లోబడకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే సమయము, నేను చెప్పే అవకాశం మరొకసారి ఇచ్చినప్పుడు అప్పుడు ప్రజలు లోబడతారు. నీ మాటలు నీకు విలువ పెరుగుతుంది, లోకంలో నిన్ను ప్రజలు గౌరవిస్తారని దేవుడు బయలుపరుస్తాడని భక్తుడైన యోహాను గారు, పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తారంటే, మనం ఓర్పు కలిగి ఉన్నప్పుడు, ఆత్మకు లోబడినప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకుని ఆత్మను హెచ్చించినప్పుడు ఖచ్చితంగా ఈ క్రియలు మన జీవితాల్లో జరుగుతాయని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించవలను. అయితే కూర్చున్న మరి ఒక్కరికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ ప్రవక్తలంటే బోధకులు కూడా అనుకోవచ్చు. ప్రవక్తల యొక్క ఆత్మ స్వాధీనములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అందుకనే దేవుడు తన ఆత్మ ద్వారా మనిషిని బలపరిచే రీతిగా మాట్లాడాలి. మరి చాలా విషయాల్లో నేను ఈ రకంగా మాట్లాడక 30 ఏళ్ళు పట్టిందండి, 30 సంవత్సరాలు పట్టింది. దావీదు రాజుగా ఉండటానికి దేవుడు ఎక్కడెక్కడో తిప్పుతూ బలపరిచాడు. రాజులు సహితము కూడా ఎదిరించుటకు కూడా అవకాశం ఇచ్చినా కూడా వారిని చూసి నేర్చుకునే విధానము దావీదుకి ఇచ్చాడు. చంపడానికి కూడా, సౌలును చంపడానికి అవకాశం ఉన్నా కానీ దావీదు చంపలేదు. ఎందుకంటే దేవుని అభిషేకం, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, నేను అతనిని ఎలాగ చేయగలను. తన వస్త్రము కూడా కత్తిరించుటకు భయపడ్డాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వస్త్రాలు కూడా దానిని కట్ చేయటం. కానీ అతనికి ఒక గుర్తింపు, నీవు కక్ష కడుతున్న నా మీద, నీవు శత్రుతనం పెంచుకున్నావు, నీవు నా మీద ద్వేషం పెంచుకున్నావు, కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన, నీవు దేవుని ఆత్మచేత నింపబడ్డావని నేను గమనించాను, ఇదిగో అని ఒక గుర్తింపు కోసం ఆయన వస్త్రం కట్ చేశాడు. కనుక ఈ రోజున అలాగని లోకములో మనం అట్టి రీతిని చేయటం కాదు. ఆత్మకు లోబడి నిన్ను నువ్వు ముందు కంట్రోల్ చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నీవు నీ ఆత్మ నీ దేహాలతో మాట్లాడుకోను అంటున్నాడు దేవుడు. అవకాశం లేదని ఇష్టాసారంగా మాట్లాడటం కాదండి. అవకాశం కొరకు ఎదురు చూసి దేవుని అడగమంటున్నాడు ప్రభు. అదే ఆత్మక లోబడటం అనేది ప్రభు చెప్తున్న మాట. అయితే ఇది పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానమే కర్త గాని అల్లరికి కర్త కాదు. స్త్రీలో సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడిసి ఉండవలసిందే గాని మాట్లాడుటకు సెలవు లేదు. ఈలాగున ధర్మశాస్త్రమున చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకుని గోరు నీడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళినగా, మీ యొద్దకు వచ్చిన ఎవడైనను తాను ప్రవక్తనని
ఆత్మ సంబంధమైనను తలంచుకునే ఎడల నేను మీకు రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞలనియు అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడి గాని ఉండగినము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుటకుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగినీయుడి. చూసారు ఎంత చక్కగా చెప్పాడు ఈ వచనంలో. కనుక ఈ 14వ వచనంలో పౌలు గారు ఎంతో శ్రద్ధ కలిగి మాటలు మనకు బోధిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ పౌలు గారు ఈ మాటలు చెప్తాడంటే, ఆత్మకు స్త్రీ పురుషులు ఎలాగ లోబడాలో, స్త్రీలు ఏం చేయాలో ఇక్కడ ఏం చెప్తున్నాడు. స్త్రీలారా, మీరు సంఘములో మాట్లాడక అధికారం మీకు లేదు. మీరు మీ ఇంటి దగ్గర మీ భర్తలను అడిగి తెలుసుకోవలను. యాజకురాలైనా కానీ, మా యాజకురా అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మాట్లాడతాం. ఓకే, మాట్లాడవచ్చు. ఇది ఎలాగంటే అవకాశాన్ని బట్టే మాట్లాడాలి. కొందరు ఈ లోకము ఆధిపత్యమును పెంచుకునే వారిగా ఉన్నారు. నేను కాదంట్లా. అందుకే వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆత్మకు లోబడిన వారు మేము ఆత్మతో ప్రవచిస్తాం. సంఘాల్లో ప్రవచించండి. అది దేవుడు మీకు ఇచ్చిన పరిమితి. మీ సంఘాల్లో, మీరున్న చోటన, మీ ఇంటిలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో ప్రవచించండి. అనేక చోట్ల ప్రవచించుట కాదు నేను నిలబెట్టింది అనేది. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నీ ఇంటి చుట్టుపక్కల వరకు ప్రవచించు. వారు నేను 1000 మందికి ప్రవచించాలని ఎలా అత్యాశకు వెళుతున్నామే. దేవుడు ఒక్కడికి ప్రవచించిన చాలు అంటున్నాడు. ఎందుకని? ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగిన నాడు, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన తలంపులు మనం కలిగి ఉన్నామో, అప్పుడు దేవుని ఎడల మనం ఏం కలిగి ఉంటాం? ఆత్మను బలపరుస్తూ దేహానికి మనశ్శాంతినిస్తాం. ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని ఎలా ఉండాలో, సంఘములో ఎలా నడవాలో, సంఘ క్రియలు సేవకుడు ఏమి చేయాలో, సేవకురాలు ఏమి చేయాలో, సంఘ విశ్వాసులు ఏమి చేయాలో, ప్రవచనాలు చెప్పగల ప్రేరేపణ సంఘంలో కూడా అనేకులకు ప్రవచనాలు చెప్పే అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆత్మ తండ్రి అయిన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు అనేక విషయాలు నీకు నాకు బయలుపరుస్తారు. కనుక మన సంఘములో ఎవరు విమర్శించుట కాదు మనం మాట్లాడేది, ఎవరిని కించపరచుట కాదు. జాగ్రత్త కలిగి ఏమంటుండే ఇక్కడ, ఒకవేళ నీకు ప్రవచనాలు వచ్చినాయి, నువ్వు ప్రకటించాలి, నేను వివరించాలి, నాకు ఇది వచ్చింది, దేవుడు అది చూపించాడు అంటే నీకు అవకాశం కొరకు ఎదురు చూడాలి. అవకాశం దొరకలేదు గొడవ కొరకు వెళ్ళకూడదు. దాన్ని ఏం చేయాలంటే, మొదట నిన్ను నువ్వు మాట్లాడుకో, నీ ఆత్మతో నీలో నువ్వు మాట్లాడుకో. అప్పుడు తర్వాత దేవునితో మాట్లాడు. అప్పుడు నీలో నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మ ఏం చేస్తాడంటే దేహానికి ఆత్మకు సమాధానం కలగజేసి, అదుగో నిన్ను బలపరిచిన వాడు, నిన్ను నిలబెట్టాలనుకున్నవాడు, నీకు కనపరిచిన వాడు, నీకు చూపించిన వాడు, అదుగో ఆయనతో మాట్లాడు. ప్రభువా, నాకెందుకు చూపించావు? అవకాశం దొరకలేదే. మరి అవకాశం దొరకడానికి కూడా సాధ్యం, అది నీదే కదా. ఈరోజు నేను పాట పాడాలనుకున్నాను, పాడలేకపోయానేంటి? ప్రేరేపణ వచ్చింది, పాడాలనుకుని వెళ్ళాను, అక్కడ అవకాశం దొరకలేదు. అలాగే ప్రభా, నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకున్నాను, నాకు సాక్ష్యం దొరకలేదు, ప్రేరేపణ ఇచ్చావు, సాక్ష్యం నాకు జరిగిన సాక్ష్యం, కానీ ఇది అవకాశం దొరికి ఏంటి ప్రభా? ఇదంతా నీ ప్రణాళికే కదా ప్రభా. నాకు ఒక క్రియ జరిగింది, ఆ క్రియని అనేకులు చెప్తే మారుతారు, నేను మారాను, నా ఇంటి వారు మారాం, అనేకులుగా నా క్రియను సాక్షిగా ఉంచాలని నువ్వే కదా నాకు సాక్ష్యం ఇచ్చావు. ఆ సాక్ష్యాన్ని అందరితో పంచుకుంటే అవకాశం ఎందుకు రావట్లేదు నాకు అని దేవునితో అడగమంటున్నాడు. ప్రజలతో గొడవ పెట్టుకోవద్దు అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇలాగ ముందు ప్రయత్నించేది, అప్పుడు దేవుడు మీకు ఆయన అనేకమైన క్రియలు ఇస్తాడంటున్నాడు. అనేకమైన చూచి క్రియలు, అనేకమైన ఆలోచన తలంపులు దేవుడు ఇస్తానంటున్నాడు. అటువంటి విషయాల్లో మనం కలిగి ఉన్నామా? అటువంటి విషయాల్లో దాగబడి ఉన్నామా? అటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నామా? అటువంటి విషయాల్లో క్రియా తలంపులు కలిగి నువ్వు జీవించినాడు దేవుడు నీ పట్ల చేసే క్రియ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాడు. అందుకే ఆత్మకు లోబడకపోతే ఎంతటి వాడైనా, ఎంతటి గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రదత్తాలు, ఎంత విలువ కలిగినా కానీ లోకంలో వ్యర్థం.
నీ జీవితం ఏమైపోతుందో తెలియదు. కొందరు ఈ లోకంలో వారి గుర్తింపు తరతరాలు కొనసాగుతుంది. ఇప్పుడు నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ చనిపోయి సుమారు 80-90 ఏళ్ళు అయిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, అంటే 70 ఏళ్ళు పైగా ఆయన చనిపోయి అయింది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఎందుకు వారు ఏం చేశారు? రాజ్య పరిపాలన చేశారు. కానీ ఆనాడు చాలా మంది చనిపోయారండి. ఏంటి స్వతంత్ర తేవటం ఎవరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోం. వీరిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే చాలా మంది అంటారు వారికి సహకరించే వారు ఈ పేర్లు ఉన్నాయి, ఈ పేర్లు ఉన్నాయి. ఎవరిని గుర్తిస్తున్నారు, ఎవరిని గుర్తించటం అంటే వారు సహకరించారు. కానీ ఈ పేర్లు కలిగిన వారు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ బిఆర్ అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు? దానిని మరి సుతమించే వరకు, దాన్ని నెరవేర్చే వరకు దాన్ని పట్టుకుని విడిచిపెట్టలేదు. అందుకే వారి పేర్లు పిల్లల జీవితాలకు ఉదాహరణగాను, వారి జీవితాలు అనేకమైన మార్గాలుగాను ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఎందుకు మన పదే ఒక నటన విషయంలో కానీ, ఒక పరిపాలన విషయంలో కానీ, ఒక ప్రజలకు మేలు చేయటం విషయంలో కానీ ఎందుకు ఈ ప్రజలు పుస్తకాల రూపంలో, పాఠ రూపంలో పిల్లలకు నేర్పుతున్నారు? అంటే మన పితరులు మన కొరకు, ఈ మన గ్రామాల కొరకు, మన ప్రజల కొరకు వీరు వారి జీవితాల్ని త్యాగం చేశారు. కాబట్టి ఈ రకమైన జీవితాలు వారు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వారి ప్రేరణను వారికి చాలా మంది అసలేకుండా వెళ్ళిపోయారు. ఏమంటే చాలా మంది కొందరిని జ్ఞాపం చేసుకుంటా కూడా కొందరు ఇష్టపడరు. ఎందుకంటే వారు ఇప్పుడు ఎవరైనా కూడా తన ఆత్మాత్మకు లోబడిన వాడికే దేవుడు వారి లేకపోయినా కానీ విజయాలు ఇస్తాడండి. దేవుడు ఏంటంటే తెలుసా, విజయాలు ఎందుకు ఇస్తాడండి దేవుడు? వారు దేనికి లోబడ్డారంటే దేహానికి లోబడ్డారు, ఆత్మకు లోబడ్డారు. ఆత్మకు లోబడిందా దేహాన్ని కంట్రోల్ చేసుకున్నారు. కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు, వారి పేరును కూడా హెచ్చిస్తూనే ఉన్నాడు. అంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా మన ఇండియాలో వారి పేర్లు కొనసాగుతూనే ఉంటాయి. ఎస్, వారి పేరును బట్టి అనేకులకు అన్నదానం చేయడం, రక్తదానం చేయడం, ఇలా చాలా క్రియలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారికి ఎంత చేసినా మనుషులుగా వారు వేసిన దారి కానీ, వారు చూపించిన మరి ఆలోచన కానీ విలువని అని మనం ఎంచుకుంటూ దాన్ని కొనసాగిస్తున్నాం. అంటే వారు చేసింది మంచి కాబట్టే కదా మనలో కొనసాగితే ప్రేరేపణగా. కొందరు డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి కూడా భోజనాలు పెట్టిన వారు ఉన్నారు చాలా మంది. ఎందుకంటే కొందరు ఎందరో నాయకులు ఇంకా గొప్ప, ఇప్పుడు ఉన్నవారి కంటే వారి పేర్ల కంటే గొప్ప చేసినారు. కానీ ఎందుకు గుర్తింపు లేదు? అక్కడ వారు అంతరాత్మకును ఆత్మకును దేహానికి లోబడకుండా ఉన్నారని కూడా మనం ప్రశ్నించుకోవాలి. అంటే వాళ్ళు ఏమి చేయలేదా, వాళ్ళు చేయకుండానే వచ్చిందా అంటే కాదని పిల్లారా. దేవుడు ఎందుకు వారిని అలాగా, అంటే ఆనాడు కాలంలో మరి ఇలా చేయలేదు అలా చేశారనుకోవచ్చు. చాలా మంది చూడండి, మనం అక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటాం. మన కళ్ళ ముందు కొంతమంది నటులు కోట్లు పడగెత్తిన వారు ఉన్నారు. కానీ మరణించుటానికి చిన్న గుక్కుడి నీళ్లు కూడా వేసేవారు లేక చాలా దౌర్భాగ్య జీవితాన్ని మరి జీవించారు. ఎందుకంటే వారి ధనాన్ని బట్టి వారు ఎంతగా ఎదిగారో వారి మరణం వచ్చినప్పటికీ అంతగా దానికంటే భయంకరంగా దీనస్థితి, అందరూ అతనిని ప్రశ్నించుకునే పరిస్థితికి జారిపోయారంటే దేనికి లోబడలేదు, లోకానికి లోబడి జీవించారు తప్ప, లోకం వెచ్చించింది తప్ప. ఆత్మకు లోబడిన వాడు, దేహానికి లోబడిన వాడు ఎప్పుడు కూడా స్థిరకాలము, అతడు పుట్టును మొదలుకొని అతడు ప్రభు పిలుపును అందుకునే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు నడుస్తూనే మంచి ఆరోగ్యంతోనే మంచి మనసుతోనే వాళ్ళు దేవుని పిలుపుని అందుకుంటారు. అలాంటి వారు ఎందరో మహానుభావులని కవులు రాశారు కదా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అంటాం. ఎందుకు రాశాడామంటే ఎందరో మహానుభావులు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనతో మన దేశాలు, మన గ్రామాలు, మన పట్టణాలు, మరి నడిచే ప్రజలు కొన్ని సంవత్సరాలకి ఎంతమంది ప్రజలు అవుతారు అని ముందుగా ఆలోచించి మరి ఏం చేశారు? ఇలా రోడ్లు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే చాలా రీతిలుగా ఎందుకు ఈ టెక్నాలజీని వారు ముందుగా ప్రణాళిక చేశారు? అది దేవుడిచ్చిన ఆలోచన. ఆత్మకు లోబడిన వాడు దేహముతో తన ఆలోచనతో రాతని వారికి చాలా క్లియర్గా ఇచ్చేశాడు. అందుకే మన రాజ్యాంగమును
ఎవరు తిరగరాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు ఇండియాకు ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో ఎవరికి లేదండి. ఎవరికి వాళ్ళే ఎవరిష్టమైన రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటారు. కానీ ఇండియాలో రాజ్యాంగం మాత్రం బిఆర్ అంబేద్కర్ గారు అనేకులతో నియమించిన రాజ్యాంగం ఇంతవరకు కూడా ఎవరు దాన్ని టచ్ కూడా చేయలేకపోతారు. ఎందుకంటే అది దైవ సంబంధమైన రాజ్యాంగంగా భావిస్తాం మన ఇండియా వారు. ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయకుండా అందరూ న్యాయమైన పద్ధతులు, విధానములు, విధేయతలు అందరూ సమానం అని భావాన్ని ఆ రాజ్యాంగంలో రచించారనేది మనం గమనించాలి. అందుకనే ప్రతి గ్రంథములో నీతి బోధ ఎక్కడైతుందో అక్కడ రాజ్యాంగం ఉన్నట్లే లెక్కని భక్తులైన వారు చెప్తున్నారు. కనుక ఈరోజు మీరు తన ఆత్మకు లోబడి మరి శరీరము కంట్రోల్ చేసుకున్న వారి అందరికీ ఎక్కడైనా దేవుడు అవకాశం ఇచ్చాడండి. అక్కడ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పేరును కూడా హెచ్చిస్తాడు. ఇవాళ నాకు అవకాశం రాలేదే, అబ్బే నేను చర్చి కింద చేశాను, నేను మా దేవాలయం కింద చేశాను, నేను చర్చి పునాదులు అని అనుకుని వారులారా, మీరు అనుకుంటే కాదు, దేవుడు అనుకోవాలి, ప్రభు అనుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు, మేము చర్చి పునాదేసిన వాళ్ళు, మేము ఎన్నో చేసాం, మమ్మల్ని వెనక పెడతారంటారు. దేవుడు అనుకోవాలి మీరేం చేశారు, మిమ్మల్ని దేవుడు ఎక్కడుంచాలో ఎలాగుంచాలో ఆయన్ని తీర్మానం చేయాలి. ఇవాళ నిన్న కాక మొన్న వచ్చిన వాడు మరి అనేకులకు చిన్న పని చేసినా వాడు చేసే నడకను బట్టి, వాడు మాట్లాడే తీరును బట్టి, వారి ఆలోచన బట్టి ఎంతో గొప్ప కార్యాలు దేవుడుకు మీరు. అందుకే ఇప్పుడేమన్నాడు, మీ మనసుకి, మీ దేహానికి లోబడి, ఆత్మకు లోబడి, తర్వాత ప్రభువుకు లోబడి ప్రభుతో మాట్లాడు. మొదట మనల్ని మీరు మాట్లాడుకోండి, మీరు సమాధాన పడండి, అప్పుడు ప్రభువుతో మాట్లాడండి. ప్రభు నీకు సమాధానం ఇస్తారని భక్తుడు సెలవిచ్చారు. అటువంటి ఆశీర్వాదం ఈ ఉదయ కాలంలో మనకు దేవుడు ఇచ్చాడు. ఈ సాయంకాలం ఇటు మాట్లాడిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో అనేక విషయాల్లో తండ్రి ఆత్మకు లోబడితే ఏ రకమైన సూచక్రియలు జరుగుతాయో, ఆత్మకు లోబడకపోతే ఏ రకమైన ఆలోచనలు మరి మాకు కలుగుతాయో మరి పౌలు గారి ద్వారా, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాకు తెలియపరిచారు. కొన్ని సంఘాలని, కొందరు వ్యక్తులని, కొందరు మనుషులను, స్త్రీ పురుషులను, చిన్నలు పెద్దలను ఎలాగుండాలో మీరు ప్రభువు నమ్ముకున్నాం, మేము క్రైస్తవులు అనుకుంటేనే సరిపోదు, మీ నడక, మీ పడక, ఇదిగో ప్రభు ఈ రకంగా ఉండాలనుకున్నారు, అలా మీరు జీవిస్తున్నారా, అలా మీరు నడుచుకుంటున్నారా, అలా మీరు ప్రవర్తిస్తున్నారని ప్రభు నాయన దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క యాజకుడిగా, దేవుని యొక్క ప్రవచించే వ్యక్తిగా మరి ప్రశ్నిస్తున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు. అటువంటి వ్యక్తితో అటువంటి వ్యక్తి ద్వారా మాకు అందించిన ఈ మాటలను బట్టి మా హృదయాల్లో కూడా మేము బలపరుచుకుంటూ అటు జీవితము, అటు ఆలోచనలకు ముందుకు నడవగల కృపను నాకును, మా సంఘాలకు, మా దేశాలకు ఆనందమాసం తన ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలు మరి 1వ తారీఖు నుండి ఈ రాజు 15వ తారీఖు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి, జరిపించుకుంటూనే ఉన్నారు సంఘాల్లో. అందరికి నీ ఆత్మ నడిపి దయచేసి నీ ఆలోచనతో నింపి నీ సన్నిధి ప్రతి సంఘానికి, ప్రతి సేవకుడుకు, ప్రతి దేశానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నాయకుడుకును ధర్మమైన న్యాయమైన తీర్పులను, ధర్మమైన న్యాయమైన విధానమును, పద్ధతి కలిగి, విధానము కలిగి, విధేయత కలిగి నడుచుకోగల కృపను మా దేశ ప్రజలందరికీ అందించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నాయనా ఇదిగో ప్రభువా, నీ వెలుగు ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో వెలిగించబడును గాక, నీ మహిమతో నింపబడుదురు గాక, నీ సన్నిధితో బలపడుదురుగా. అటువంటి దీవున ఆదరణ అందించి నడిపించును గాక. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూమి యందు నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయం, మన ప్రార్థన చేసేవారిని క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన శోధనకి ఎక్కిని తప్పించము, రాజ్యము, శక్తియు, మహిమా నిరంతర నీవు నా తండ్రి. ఆమేన్. ఏసరత్వమే విజయం అపవాదికులం ప్రభు, ఏసరత్వమే విజయము అపవాదికులం ప్రభు, సంపూర్ణ విజయం అపవాదికులంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయము, సహకరణ ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.